హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అంతా చాలా రోజులు అయిపోయింది ఒక ప్రాపర్ వీడియో చేసి. 3 months నుంచి అసలుకి నాకు వేరే వర్క్స్ వల్ల చాలా బిజీగా ఉండి కుదరడం లేదు వీడియోస్ చేయడం. మోస్ట్లీ ఇక ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతున్నాను అండ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కెనడా పిఎం జస్టిన్ ట్రూడో ఫ్యూ డేస్ బ్యాక్ ఇమిగ్రేషన్ పాలసీ చేంజెస్ కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశాడనమాట. ఆ చేసిన దగ్గర నుంచి చాలా మంది స్టూడెంట్స్, హండ్రెడ్స్ లో స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చేసి లేకపోతే అసెంబ్లీ ముందు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారనమాట. అసలు ఆ పాలసీ చేంజెస్ ఏంటి, వీళ్ళు ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు, ఈ ఇమిగ్రేషన్ పాలసీ చేంజెస్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు అనేది ఈ రోజు నేను డీటెయిల్డ్గా అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కడో చోట వినే ఉంటారు, కెనడాలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హౌసింగ్ క్రైసిస్ అండ్ రెసిషన్ నడుస్తుంది, జాబ్ క్రైసిస్ కూడా ఉంది. ఇది యాక్చువల్ గా దేనికి వచ్చింది అంటే ఈ పాపులేషన్ అనేది, కెనడా పాపులేషన్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చింది అనమాట. నార్మల్ గా కంట్రీ పాపులేషన్ ఎలా ఉంటుంది, సంవత్సరానికి 0.5% అని లేకపోతే 1% అని ఇలా ఉంటుంది కదా. బట్ కెనడా పాపులేషన్ అనేది డ్రాస్టిక్ గా చేంజ్ అయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. నార్మల్ గా పాపులేషన్ ఇంక్రీజ్ అనేది మనకి బై బర్త్ ఇట్లా జరుగుతుంది కదా, ఎక్కువ మంది పుట్టడం వల్ల లేకపోతే పోవడం ఇట్లాంటి వాటిలో మనకి పాపులేషన్ చేంజెస్ అనేది వస్తుంది అనమాట. బట్ ఇక్కడ పాపులేషన్ చేంజ్ అనేది ఎలా పెరిగింది అంటే ఇమిగ్రేషన్ ద్వారా పెరిగింది. అందులో ఈ పాపులేషన్ లో 97% పాపులేషన్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో ఆ 97% ఇమిగ్రేషన్ వల్ల ఇంక్రీజ్ అయింది. జస్ట్ 3% మాత్రమే విత్ ఇన్ కంట్రీ ఇంక్రీజ్ అయింది. దీని వల్ల మనకి హౌసింగ్ క్రైసిస్ అని జాబ్ క్రైసిస్ అనేది వచ్చింది. దీనివల్ల మనకి క్రైసిస్ వీటిలో ఎలా వస్తుందని మీరు డౌట్ పడవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా మనకి ఈ కంట్రీలో పాపులేషన్ ఇంక్రీజ్ ఎలా జరుగుతుంది, ఎవరైనా పిల్లలు పుట్టడం వల్ల లేదంటే ఎవరైనా చనిపోవడం వల్ల వీటిని రెండింటిని వాళ్ళు సబ్ట్రాక్ట్ చేసి మనకి ఒక ఫిగర్ వస్తుంది కదా. సో పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పుట్టిన పిల్లోడికి కానీ లేకపోతే పుట్టిన అమ్మాయికి కానీ ఆల్రెడీ ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కాబట్టి ఆ పేరెంట్స్కి ఆల్రెడీ హౌస్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు. పుట్టిన వాళ్ళకి ఎలాగో జాబ్ అవసరం లేదు. సో ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, వాళ్ళకి హౌస్ అవసరం లేదు, వాళ్ళకి జాబ్ అవసరం లేదు పుట్టిన పిల్లలకి. కానీ ఇమిగ్రేషన్ ద్వారా పాపులేషన్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో, ఇమిగ్రేషన్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదైనా స్కిల్స్ ఉండో లేకపోతే చదువుకోవడానికి ఇట్లా వస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఒక జాబ్ కావాలి అండ్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఒక హౌస్ కావాలన్నమాట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏం చేశారంటే ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ని చాలా ఈజీగా చేసి ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ని తీసుకొచ్చేసరికి ఏమైపోయిందంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న కెనేడియన్స్ అంటే నాట్ ఓన్లీ ఇక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు, నేను అందరి గురించి చెప్తున్నాను అనమాట. ప్రాపర్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్న వాళ్ళే చాలా మంది జాబులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. సిటిజన్స్ కావచ్చు, లేకపోతే పిఆర్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఓపెన్ వర్క్ పర్మిట్స్ కావచ్చు. అలాగా ఫస్ట్ మనం ఈ పాలసీ చేంజెస్ ఏందో క్లియర్ గా చూద్దాం. 6% కంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ రీజియన్ లో అయితే ఉందో ఆ రీజియన్ లో ఈ ఫారెన్ వర్కర్స్ వర్క్ పర్మిట్స్ అనేది డినై చేస్తారు కంప్లీట్ గా. బట్ దీంట్లో మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఎవరెవరికంటే అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఒకటి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఒకటి, అండ్ హెల్త్ కేర్ సెక్టార్ ఒకటి. వీటికి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, రిమైనింగ్ మాత్రం ఖచ్చితంగా డినై చేస్తారు. 6% అండ్ అబోవ్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంటే ఆ రీజియన్ లో. టెంపరరీ ఫారెన్ వర్కర్ ప్రోగ్రామ్ లో లో వేజ్ కేటగిరీ కిందకి ఎవరైతే వస్తుంటారో ఆ జాబ్స్ ని వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కట్ చేసి పడేస్తున్నారు అనమాట. దీనికి రీజన్ ఏంటి, అసలు ఫస్ట్ టెంపరరీ ఫారెన్ వర్కర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కొన్ని బిజినెసెస్కి కెనడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ జాబ్ రోల్కి నువ్వు వేరే కంట్రీ నుంచి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవచ్చు అనమాట. టెంపరీగా నువ్వు వాళ్ళని తెచ్చుకొని అక్కడ వర్క్ చేయించుకోవచ్చు. సో అందులో లో వేజెస్ కేటగిరీస్ కిందకి ఎవరెవరైతే వస్తున్నారో ఏ జాబ్స్ అయితే ఉన్నాయో వాటిని చాలా వరకు కట్ చేస్తుంది. దీనికి అన్నిటికంటే పెద్ద రీజన్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ని అడ్డం పెట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇమిగ్రేషన్లో ఒక లూప్ హోల్ లాగా యూజ్ చేసి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి జనాల్ని తీసుకొస్తున్నారు అనమాట. తీసుకొచ్చి అంటే బేసిక్గా అక్కడ నీకు ప్రాపర్ స్కిల్ ఉండాలి. ఆ జాబ్కి నువ్వు వేరే కంట్రీస్ నుంచి హైర్ చేసుకోవాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి అనమాట. ఈ జాబ్కి నేను ఆల్రెడీ కెనడాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాను, లేకపోతే నేను 2-3 years నుంచి నేను ట్రై చేస్తున్నాను, ఎవరు దొరకట్లేదు, ఇట్లా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టో లేదంటే మీకు తెలిసిన విషయమే కదా, బ్యాక్ డోర్ అంటారు కదా. సో అట్లా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఎట్లా తయారు చేశారంటే లిటరల్గా భయ్యా ఒక 30 lakhs 40 lakhs ఇట్లా నువ్వు డబ్బులు కడితే ఆ ప్రోగ్రామ్ కింద నీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా సరే నిన్ను వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీకి తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేలాగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇంకొక రీజన్ ఏంటి అంటే దీని ఇలా లో వేజ్ ప్రోగ్రామ్ని తీసేయడానికి ఆల్రెడీ కెనడాలో వర్కర్స్ ఉండి ఆ స్కిల్స్ ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీస్ నుంచి తీసుకొస్తే వాళ్ళు తక్కువకు వర్క్ చేస్తారని చెప్పేసి వీళ్ళని బైపాస్ చేయడానికి, అంటే ఇక్కడ ఆల్రెడీ వర్క్ స్కిల్స్ ఉండి వాళ్ళని తీసుకోకుండా వేరే కంట్రీస్ నుంచి తీసుకొస్తున్నారు.
దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతున్నారు అనమాట. సో దానికి అండ్ దీనికి ఎక్స్ప్లాయిటేషన్కి వీటి రీజన్స్ వల్ల ఆ లో వేజ్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఆపేసాను. టు బి హానెస్ట్ చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను భయ్య, ఇది చాలా వరకు మంచి డెసిషన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇండియాలో డబ్బులు కట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళు జాబులు లేక చాలా పెద్ద ఇదైపోతుంది అనమాట. అండ్ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటి అంటే ఇట్లా వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళకు కూడా శాలరీస్ చాలా దారుణంగా ఇస్తున్నారు. అంటే ఇక్కడ కెనడాలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్రావిన్స్కి నువ్వు మినిమం గంటకి ఇంత పే చేయాలని చెప్పేసి ఉంటుంది. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లా పే చేయకుండా, అఫీషియల్గా పే చేయకుండా చాలా ఉన్నాయన్నమాట, క్యాష్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి అనమాట. సో అట్లా ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ రీజన్స్ వల్ల ఆ లో వేజ్ కేటగిరీకి సంబంధించిన ఈ టెంపరీ ఫారెన్ వర్కర్ ప్రోగ్రామ్ని చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఇట్లాంటి ప్రోగ్రామ్ కింద మీరు ఈ కంట్రీకి వద్దాం అనుకుంటే, ఇన్ కేస్ గవర్నమెంట్కి కనుక మీరు దీన్ని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేయడానికి యూజ్ చేస్తున్నారని తెలిసింది అంటే మీ కెరియర్ అనేది కంప్లీట్గా కెనడాలో ఇంకా చాప్టర్ క్లోజ్ భయ్యా, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. కెనడాలో ఆల్మోస్ట్ 1.4 మిలియన్ పీపుల్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు భయ్య. చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది చెప్పాలంటే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ స్టూడెంట్కి సంబంధించి క్యాప్స్ అనేవి పెట్టారనమాట. సో దానివల్ల స్టూడెంట్స్ కూడా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా రావడం అనేది ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. ఇప్పుడు వచ్చేసి ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా టెంపరీ ఫారెన్ వర్కర్స్కి చేంజెస్ తెస్తున్నారు. ఇందులో మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఇండియన్సే. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2023లో 26,500 పీపుల్ ఓన్లీ ఇండియన్స్ టెంపరీ ఫారెన్ వర్కర్ ప్రోగ్రామ్ కింద ఇక్కడికి వచ్చారు. మళ్ళీ స్టూడెంట్స్ అనేవాళ్ళు సపరేట్ అనమాట. సో దీనివల్ల మెజారిటీ మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేదైతే మాత్రం ఇండియన్సే. కెనడాలో టెంపరీ వర్కర్స్ పర్సంటేజ్ 6.4 నుంచి 5%కి తీసుకురావాలని చెప్పేసి ఈ చేంజెస్ అన్ని చేస్తుంది అనమాట కెనడా గవర్నమెంట్. కానీ ఇలా చేయడం వల్ల సడన్ చేంజెస్ ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ మనకు అప్పట్లో నరేంద్ర మోడీ ఓవర్ నైట్లో 1000 రూపీస్ నోట్స్ని బ్యాన్ చేశారు కదా. సో అప్పుడు చాలామంది ఎఫెక్ట్ అయ్యారనమాట, చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు. సో అలాగే ఇప్పుడు ఈ చేంజెస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 70,000 స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈ ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ పీజీ వర్క్ పర్మిట్స్ ఎక్స్పైర్ అయిపోయేవాళ్ళు, లేకపోతే ఈ ఓపెన్ వర్క్ పర్మిట్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా చాలా బాగా ఎఫెక్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే చాలా డ్రీమ్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వస్తారు కదా. సో అందుకని చెప్పేసి బట్ ఒక రకంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి డెసిషన్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జాబులు లేక నువ్వు వేరే కంట్రీ నుంచి మళ్ళీ జాబ్ కోసం మనం ఇక్కడికి తెప్పించిన తర్వాత వాడికి మళ్ళీ జాబ్ లేక వాడు ఇబ్బంది పడుతూ వీళ్ళు ఇబ్బంది పడుతూ ఇట్లా ఏమవుతుందంటే కంట్రీ ఎకానమీ అనేది ఒకనొక టైంకి ఒక దారుణమైన దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ బాగుండాలి, కెనడాని గ్రో చేయాలని చెప్పేసి ఈ డెసిషన్స్ తీసుకున్నారని నాకైతే అనిపిస్తుంది. బట్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకోలేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ నిజంగానే ఈ చేంజెస్ చేయడం వల్ల నిజంగా కెనడా ఫ్యూచర్ బాగుంటుందా లేదా అనేది మాత్రం నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్. అది ఈ రోజు మన వీడియో. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఆర్ కమెంట్ చేయడానికి అట్లీస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే అలా చేసినప్పుడు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.